చాలా సంతోషం. ఆలస్యంగా అయినా సరే తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నటువంటి టీటీడీ యాజమాన్యం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. నిన్న ఈరోజు రేపు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు తిరుమలలో నిర్వహించుకుంటున్నారు. మీ ద్వారా ధర్మాచార్యులకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి, మాతాజీలకి అందరికీ భారతీయ జనతా పార్టీ ఒక విన్నపం. ఈరోజు ధార్మిక క్షేత్ర ముసుగులో జరుగుతున్నటువంటి ఈ అధర్మ కార్యక్రమాల్ని మీరు ప్రశ్నించాలి. ధార్మిక క్షేత్ర ముసుగులో జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలు. మొదటిది, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎందుకు వెబ్సైట్లో పొందుపరచట్లేదు? తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో చర్చిస్తున్న అంశాలు గతంలో ఇమీడియట్గా మీటింగ్ అయిన వెంటనే పెట్టేవాళ్ళు. అజెండాలు దాంట్లో ఏముందో అది వెబ్సైట్లో పొందుపరిచేవాళ్ళు. ఏం నిర్ణయం తీసుకున్నారో తెలిసేది. ఇప్పుడు టేబుల్ ఎజెండా కింద, అరేంజింగ్ సబ్జెక్ట్ కింద, అంటే టేబుల్ ఎజెండా కింద అంటే సమావేశం జరిగే సందర్భంలో ఆ సమయంలో అరేంజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని వందల కోట్ల రూపాయలు విలువ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంతేకాకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి పరిపాలన అందిస్తామని చెప్పి మీకు నమ్మకం ఉంటే ఎందుకు వెబ్సైట్లో పొందుపరచట్లేదు? మీరు తీసుకుంటుంటే నిర్ణయాలన్నీ సమంజసమైతే మీరెందుకు ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాలు పొందుపరచట్లేదు? అది ప్రశ్నించండి. మొదటిది, ధార్మిక నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. ధార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. మొన్న దాదాపు ఒక 4 నెలల ముందు టీటీడీ నిధుల నుంచి 1% బడ్జెట్ నుంచి 1% తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి కేటాయించాలని చెప్పి ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఆందోళనకు పిలుపునిచ్చిన కారణంగా విశ్వ హిందూ పరిషత్ అల్టిమేటం ఇచ్చిన తర్వాత దాన్ని కరికాల వల్వన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వారు ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఒక తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి శ్రీవారి ఆస్తులు, వందల కోట్ల విలువ చేసే ఆస్తులు ఈరోజు ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది.